పోతే వినయంగా ఇలా అనాలా ఏం చేయాలో తెలియదు. అటువంటివన్నీ కొన్ని ఎస్కేప్ అవ్వాలంటే కొన్నిటికి కొంచెం దూరంగా ఉండటం బెటర్ ఏమో. దొరికిపోతూ ఉంటాం చూడండి మనకి అది. గౌతమ్ గారు, అలా అండి. ఇద్దరు లెజెండరీ కమెడియన్స్, మీ నాన్నగారు ఇటు కిషోర్ గారు, వాళ్ళతో చేయటం అంటే మీకు కొద్దిగా కష్టమే కదా, ఎలా? 100% అంటే ఫస్ట్ టైం చెప్పినప్పుడే నాకు చిన్న భయం స్టార్ట్ అయిందండి. అంటే అదే బేసిక్గా ఆయన ఫస్ట్ ఎప్పుడైతే వీళ్ళిద్దరితో పాటు అన్నప్పుడే నాకు కొంచెం చిన్న షివర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ డే షూట్కి మేము వెళ్ళినప్పుడు నాన్నగారితో ఫస్ట్ షాట్ ఉండింది. ఆ సీన్లో బేసిక్గా నేను ఆయన కొంచెం అంటే డామినేట్ చేసి మాట్లాడాల్సిన సీన్ అనమాట అది. చాలా భయపడుతున్నా. అంటే ఇప్పుడు నేను ఆయన్ని ఎదురుగా ఫేస్ చేసి ఇంట్లో పర్సనల్గా ఉన్నప్పుడు మా ఇద్దరి ఆ టైమింగ్ అది వేరే ఉంటుంది, మేము మాట్లాడుకుంటాం నవ్వుకుంటాం అంత వేరే. బట్ కెమెరా ముందు యాక్షన్ అనేటప్పుడు చిన్న షివర్ స్టార్ట్ అయింది. తర్వాత ఒకసారి పిలిచారు వ్యాన్లోకి పిలిచి, ఒరే నీ డైలాగ్స్ చెప్పరా అన్నారు. చెప్పా, సరిపోట్ల, వాల్యూమ్ పెంచు అన్నారు. చెప్పా, సరిపోట్ల, ఇంకా లౌడ్ అన్నారు. ఇప్పుడు వ్యాన్లో ఎవరైనా ఉన్నారా, నేను నువ్వే కదా ఉంది, చెప్పు అన్నారు. మొత్తం ఒక్కసారి ఓపెన్ అప్ అయితే మొత్తం డైలాగ్ ఏదైతే ఒక వన్ గుడ్ డైలాగ్ ఉందో ఓపెన్ అప్ అయిపోయి చెప్పిన తర్వాత దట్ మూమెంట్ ఐ థింక్ అక్కడ బ్రేక్ అయిపోయిందండి. అక్కడ బ్రేక్ అయింది. ఇంక అక్కడ నుంచి నాకు ఈజీ అయింది. అండ్ కిషోర్ గారితో నాకు అంటే ఆయన ఉన్నారంటే నాకు అది ద మోస్ట్ కంఫర్టబుల్ పర్సన్. అంటే నాకు మా ఇద్దరికి ఉన్న ర్యాప్ అలాంటిది. ఆయన సీన్ అలా చెప్తారు, ఆయన ఇంప్రవైజ్ చేసినప్పుడు మనకు తెలీదు ఆయన ఈ డైలాగ్ చెప్తారని కూడా నాకు ఐడియా రాదు. అవి ఎన్ని టేక్స్ అంటే కనీసం ఒక 10-15 టేక్స్ మినిమం పట్టేవి. నేను మళ్ళీ కరెక్ట్గా షార్ట్ తీసుకురావడానికి నవ్వుతూనే ఉండేవాడిని కిషోర్ గారితో. సో డెఫినెట్లీ ఇట్ వాస్ అ ఛాలెంజింగ్ రోల్ అండి. ఇది ఇద్దరిని అలా పక్కన పెట్టుకుని. బట్ ఒక విషయం ఏంటంటే అండి, ఎన్ని సినిమాలు చేసినా మళ్ళీ రేపు వచ్చి కొత్త సినిమాలో కమిట్ అవుతున్నామంటే ఆ భయం, ఆ బెరుకు అది ఉంటేనే ఆర్టిస్ట్ సక్సెస్. లేదు మనకు బోర్డంత. ఇప్పటి వరకు చిరంజీవి గారితో నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాను. రేపు చిరంజీవి గారితో కొత్త సినిమాలో ఫస్ట్ షాట్ అనగానే తెలియకుండానే ఒక చిన్న బెరుకు స్టార్ట్ అవుద్ది. ఆ షాట్ అయిపోయి తర్వాత బాగుందని అందరూ రిలీఫ్గా ఉంటే వచ్చే ఇది వేరు. బట్ అది దాన్ని బెరుకు అనటం కంటే మనల్ని మన సెల్ఫ్ సపోర్ట్, అది దట్ హెల్ప్స్ అస్ ఎ లాట్. కీప్ ఇట్ మై బాయ్, అలా ఉంటేనే బెటర్. థ్యాంక్ యూ సార్. బ్రహ్మానంద గారు సార్, ఇక్కడ లక్ష్మీనారాయణ హెచ్ఎంటీవీ సార్. ఇప్పుడు మీరు చాలా సినిమాలు చేశారు, చాలా రకాల క్యారెక్టర్లు చేశారు. గతంలో చేసిన క్యారెక్టర్లకు ఈ క్యారెక్టర్కు మీకున్న తేడా ఏమనిపించిందో, అంత ఇంపార్టెంట్ ఏమనిపించింది ఒకటి. రెండవది చెప్తాను తర్వాత చెప్పండి. ఒకటేంటంటే ఈ మిగతా క్యారెక్టర్స్లో కూడా తాతలాగా ఎక్కడ బహుశా నేను చేసి ఉండను క్యారెక్టరు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం బ్రదర్. దాని తోడు తాతలా చేయడం అంటే ఈ క్యారెక్టర్కి తాతలా చేయడం ఒక చిన్న సర్ప్రైజ్. కొంచెం టెన్షన్గానే అనిపించింది ఎలా చేయాలండి. అది న్యాచురల్గా చేయడం, తాతలు ఎలా చేస్తారో అలా చేస్తే సరిపోదు కదా అనుకునేవాడిని. తర్వాత కొడుకు మనవడయ్యాడు ఇక్కడ. అక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్తూ కొంచెం కేర్ తీసుకొని చేయాల్సిన అవసరం వచ్చింది. బట్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసినా ఏ క్యారెక్టర్ మనం చెప్పడానికి ముందు ఒక దాన్ని ఏమంటారు, ఆ బిగినింగ్. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు నడవాలన్నా మొదట ఒక అడుగు వేయాలి కదా. ఆ మొట్టమొదటి అడుగులోనే కొంచెం కేర్ ఉంటుంది. ఆ తర్వాత దిస్ ఈజ్ డెఫినెట్గా. ఇంకా నేను చెప్పడానికి నేను గబుక్కని మీరు అడిగితే పుస్తకం జారుతానేమోనని భయంగా ఉంది. కొంచెం దాచిపెట్టారు వాళ్ళు, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందామని. బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తాత అనే క్యారెక్టర్ నేను చేయటం కూడా, వీళ్ళు వచ్చి సరదాగా తాత అని మాట్లాడుతున్నప్పుడు కూడా, తాత అనే పదం చాలా అద్భుతమైన పదం అండి. చాలామంది ఏదో తాత అనిపించుకోవడానికి సిగ్గుపడటానికో లేకపోతే బాధపడటానికో ట్రై చేస్తారు. కానీ తాత ఇట్స్ ఏ గ్రేటెస్ట్ ఫుల్నెస్ ఆఫ్ ది మ్యాన్. ఒక మనిషి ఒక పరిపూర్ణమైనత్వం వచ్చితే కానీ తాత అన్నాడు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనకు తెలియకుండా మనం పుడతాం. మనం పుట్టిన తర్వాత మనకి పిల్లలు పుడతారు. మనకి పిల్లలు పుట్టిన తర్వాత మనం మన పిల్లల్ని ఎలా చూసామో మన పిల్లలు వాళ్ళ పిల్లల్ని ఎలా చూసినప్పుడు థర్డ్ జనరేషన్ వాడు మన దగ్గరకు వచ్చేసి నీకేం తెలియదు తాత, చెప్తే వినవేంటి నువ్వు అని మనవడు అంటున్నప్పుడు మన యాక్సెప్టెన్స్ అందంగా ఉంటుంది అక్కడ.
వాడు తాత అని పిలిచి మా మనవడు ఉన్నాడు, నీకు తెలీదు, నువ్వు బొమ్మలు వేస్తావు కానీ ఇలా కాదు, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది తెలుసా ఇది అని వాడేదో 4 గీతలు గీసి చూపిస్తాడు. దానిలో వాడు బుద్ధి లేదా, నా ఏజ్ ఏంటి, నీ ఏజ్ ఏంటి, నువ్వు నాకు తెలియదు అంటావా, నా ఎక్స్పీరియన్స్ లేదు నీ బతుకు అని వాడిని తిట్టడం ఉండదు. వాడు అలా మాట్లాడుతుంటే ఒక చిన్న ఎంజాయ్మెంట్, సరదాలు ఉంటాయి. అదే ఇంకెవడన్నా అంటే సర్లేవా మాకు తెలుసు యాక్టింగ్ ఎలాగో అనొచ్చు. కాబట్టి అది ఆ తాత అనే క్యారెక్టర్ దొరకటమే చాలా అరుదైన విషయం. అది దొరికినందుకు ఇలాంటి బ్యాచ్ అంతా కలిసి ఆడుకున్నట్టు అనిపించింది.